వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డిని ప్రాథమికంగా విచారించి అతని వాంగ్మూలం నమోదు చేయడానికి ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. రాజ్ కెసిరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నందున అతని విచారణ, వాంగ్మూలం నమోదు కోసం అనుమతి కోరుతూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన న్యాయాధికారి మరిన్ని వివరాలు సమర్పించాలని సూచించారు. వాటిని ఇవాళ ఈడీ సమర్పించనుంది. సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఆ మూలాలు వెలికి తీసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానే వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధమున్న ఇతర వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల సమాచారాన్ని ఇప్పటికే ఈడీ సేకరించింది. ఇప్పటి వరకు సిట్ అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, వారి రిమాండ్ రిపోర్టులోని అంశాల ఆధారంగా మనీ లాండరింగ్కు సంబంధించి లోతుగా వివరాలు ఆరా తీస్తోంది. వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారాన్ని పరిశీలిస్తోంది. రాజ్ కెసిరెడ్డి విచారణ పూర్తయ్యాక మిగతా నిందితులకు నోటీసులిచ్చి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది.